శ్రీ సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస ప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా అంటే ప్రతి శ్లోకం దాని అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 9 స్కందాలు పూజ చేసి 10వ స్కందాన్ని, దశమ స్కందాన్ని 39 భాగాలుగా చెప్పుకున్నాం. 40వ భాగం ఈరోజు చెప్పుకుందాం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की జై. శుకుడు చెప్తున్నాడు పరీక్షణ్ మహారాజ్కి, మహారాజా నందస్వాత్మజ ఉత్పన్నే జాతాహ్లాదో మహామన ఆహూయ విప్రాన్ వేద జ్ఞాన స్నాత శుచిరలంకృత వాచయిత్వా స్వస్వయనం జాతకర్మాత్మజస్య వై కారయామాస విద్విత్ పితృదేవార్చనం తథా. ఎక్కడో దాకా వచ్చాం మనం. మహాత్ముడైన నందుడికి కొడుకు పుట్టాడనే విషయం. కొడుకా పుట్టింది, కూతురా? కూతురు పుట్టింది. నిజానికి రాత్రికి రాత్రి మాయ, యోగమాయ మాయమైపోయి ఎక్కడికి వచ్చింది? మధురకు వచ్చేసింది కదా. అక్కడున్న దేవికి పుట్టిన పుత్రుడు ఇక్కడికి వచ్చేసాడు. ఎవరికి ఏం తెలియదు. రాత్రికి రాత్రి పుట్టాడు కొడుకు అనుకుంటున్నాడు నందుడు. మనస్సు సంతోషంతో పొంగిపోయింది నందుడికి. శుచి స్నానాలన్నీ అయిన తర్వాత వేద పండితులను పిలిపించాడు. వారి చేత స్వస్తి పుణ్యావచనాలను జరిపించి, పుణ్యావచనం అంటే గుర్తొచ్చింది, నా మేనల్లుడికి నేనే పుణ్యావచనం చేశాను. ఈ చిత్రం ఈ కాలనీలు బ్రాహ్మడు దొరక్క అదో ఇందో పుస్తకం తెచ్చి చూసుకుంటూ చేసి నాకు అదిగా దొరక్క. కాలనీలో చాలా 4-5 కుటుంబాలే ఉండేవి మేము వచ్చినప్పుడు. ఇక్కడ ఎక్కువ లేవు అంత. మా అమ్మ పాపం ఎప్పుడు చూడు అడవుల్లోనే బతికింది ఆమె. ఎప్పుడు అడవులే ఆమె జీవితం అంతా. దాదాపు పెళ్ళయిన తర్వాత మా నాన్నగారు ఎక్కడో మూలంకాని ఒక చోట 100 ఎకరాలు కొని అక్కడ చీప్గా దొరుకుతుంటే అప్పుడేదో సముద్రంలో మునిగిపోయారట అందరూ, మనుషులందరూ. ఆ ఊరి కరణం ఒకడే బతికేట ఎక్కడో పక్క ఊరిలో వెళ్ళి ఇచ్చి వచ్చిన వాడికల్లా అమ్మేయడం మొదలుపెట్టాడు వాడు. అట్లా 100 ఎకరాలు చెరువు అది తవ్వించి అక్కడ అడవి, ఎవ్వరు మనుషులు ఉండేవాళ్ళు కాదట. ఎక్కడో పక్క ఊరు నుంచి పని మనుషులు. ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ అడవే, ఇక్కడ కూడా అడవిలోనే ఉంది ఆమె పాపం. ఇక్కడ పొలం నా హయాం వచ్చిన తర్వాత కూడా అడవే. రామంతపూర్ మొత్తం మా ఇల్లు తప్పితే ఏమి ఉండేవాళ్ళు. చుట్టూ పొలంలో ఒక ఇల్లు కొని ఒక ఆయన ఇది చేస్తే మళ్ళీ ఇక్కడ అదే కథ. పాపం మా అమ్మగారు చాలా కష్టాలు పడ్డారు. ఇంతకీ ఎందుకు వచ్చింది ఆ సంగతి? ఎందుకు వచ్చింది? పుణ్యావచనం గురించి వచ్చింది. సరే, పుణ్యావచనం చేయించాడు, వేద పండితులను పిలిపించాడు నందుడు. ఆ తర్వాత జాత సంస్కారాలు కూడా నిర్వహింపచేశాడు నందగోపుడు. దేవతలకి, పితృదేవతలకి విద్యుక్తంగా పూజలు కూడా జరిపించాడు. ధేను నాణ్యతే ప్రదాశ్ విప్రేభ్య సమలంకృతే తిలాద్రీన్ సప్తరత్నౌగా శాతకౌంభాంబరావృత. లక్షలాది గోవుల్ని దానమిచ్చాడు విప్రోత్తములకి కొడుకు పుట్టిన సందర్భంగా నందుడు. ఇంకా రత్నాలు, వెండి బంగారాలు, అమూల్యమైన వస్త్రాలు, ఎట్లా ఇంకా కూడా ధాన్యాలట పర్వత ప్రమాణంగా నువ్వులు దానం చేశాట. ఒకటి కాదు, 7 పర్వతాల నువ్వులు రాసుకుని దానం ఇచ్చాట ఆయన. ఇక కాదేన స్నాన శౌచాభ్యాం సంస్కారై తపసేజ్యయ శుద్ధ్యంతి దానై సంతుష్ట్య ద్రవ్యాన్యాత్మాత్మ విజయ. ఇదంతా 10 దినాల పురుడు తర్వాత అన్నమాట. శరీర శుద్ధి, జాతకర్మాది సంస్కారాల చేత అపత్య శుద్ధి, తపస్సుల చేత, మంత్రజపాల చేత, యజ్ఞాచరణాల చేత గృహదేవతల శుద్ధి, దానాల చేత పశు హిరణ్య ధన ధాన్యాది ద్రవ్యాల శుద్ధి. ఎంత వివరంగా చెప్పారు ఈ శ్లోకాల్లో. ఇలా మరి
ఆత్మ విద్య చేత ఆత్మజ్ఞానం చేత పరిశుద్ధం అవుతాయి ఇవన్నీ చేయటం వల్ల. కాబట్టి ఇవన్నీ దానాలు ఇచ్చి ఆయన సంతృప్తిపరిచి మరి శుద్ధి చేసుకున్నాడు అని చెప్పారు. రేపు మనం 41వ భాగం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చకుర హారతి గో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతి తత్వములానే హారతులు తుమ్రా. నిర్గుణం మగ స్థితే వీడి ఎట్లి ఆకారం పొందిదివో సాయిరామ్. సర్వం నుండి నీవే ఇంక ఉండి తల్లివెలి. రజోతమో సత్వం నుండి మాయుడు జనించే బాబా మాయుడు జనించే. అమాయ నుండి వేరే మాయ ఏ తిరిగి వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు. నీ లీలాతల విస్తారణకే విశ్వం సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచన